హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసేసి కొత్తిమీర రైస్ చూపించబోతున్నాను అండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలన్నమాట. తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కొంచెము టేస్ట్ కోసం పుదీనా కూడా వేసుకుందాము. తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాము. వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు నేను వేసాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత అందులో క్యారెట్, ఉల్లిపాయలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి మనము. ఇలా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వేయించుకుందాము. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని నూనె పైకి వచ్చే విధంగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం బటర్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసానండి. తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత నీళ్ళు తెల్లిన తర్వాత వాటర్ ఇట్లా మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకున్నాము. మామూలు బియ్యం అయినా వాడుకోవచ్చు, నేనైతే బాస్మతి బియ్యం వాడుతున్నాను. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనము ఒక పొంగు రానివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టేసేసి మనము రైస్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి మనము పన్నీర్ కర్రీ అయినా లేకపోతే పెరుగు చట్నీ అయినా చేసుకోవచ్చు. నేనైతే పెరుగు చట్నీ చేశాను. కార్తీక మాసం కదండి, అందుకని నేను పెరుగు చట్నీ చేశాను. చూడండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే. సరేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.